నీకు డబుల్ అడ్వాంటేజ్. సార్ అలా అలా అని కాదు సార్, అంటే లైక్ అదే అంటున్నా కదా, ఆ టైం అక్కడ స్పెండ్ చేయడం వల్ల నాకు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా పడ్డాయి. జీన్స్లో ఎస్ అఫ్ కోర్స్ ఈ 3 తరాల నుంచి ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది దానివల్ల కూడా జనరేట్ అవుతుంది, వన్ ఫ్యాక్టర్ అది. బట్ నేను తర్వాత ఊహ తెలిసిన తర్వాత ఒక 14-15 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఇంకా సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను, వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నాకు ఇప్పటికీ గుర్తు సార్, ఇంటర్స్టెల్లర్ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదు అప్పటికి, మనం అంతా యూసఫ్ గూడాలో పెరిగాం అప్పటికి. సో ఇంగ్లీష్ పైన అంత పట్టలేదు, తెలుసు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే పెరిగింది కాబట్టి బాగానే ఉంది. కానీ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మనకు పెద్దగా అంతగా అప్పుడు. సో థియేటర్లో కూర్చొని ఒక లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, తన హాస్పిటల్కి మొత్తం సినిమా అంతా అయిపోయే టైంకి తను వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ కూతురు షీఈ్ మచ్ ఓల్డర్ దెన్ వాట్ హీఈస్ రైట్ నౌ, హీఈస్ సేమ్ ఏజ్, బట్ టైం డైలేషన్ వల్ల వాళ్ళ కూతురు ఏజ్ మారిపోద్ది అండ్ షీఈస్ ఆల్మోస్ట్ ఆన్ డెత్ బెడ్. లాస్ట్ బ్రీత్ తీసుకుంటుంది, వెళ్ళి తనతో మాట్లాడతాడు. నాకు తెలియకుండానే నా కంట్లో టప్ 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 అని కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంట్రా అబ్బా ఏం చేశాడు అంటే లైక్ డైరెక్టర్ ఏం చేశాడు, యాక్టర్ ఏం చేశాడు, వీళ్ళు ఎలా అంటే లైక్ నాతో ఇలా ఎలా ఫీల్ చేయించారు ఒక థియేటర్. నాకు పెద్దగా సంబంధం లేని సబ్జెక్ట్, ఆర్ నేను నా జీవితంలో నేను దాని గురించి రిలేట్ కూడా అవ్వలేను. ఎందుకంటే అది ఎలా రిలేట్ అవుతుంది సార్, నా కూతురు తనకన్నా వయసులో పెద్దగా అయిపోయింది, చచ్చిపోబోతుంది అనే అక్కడే ఉండిపోయాడు ఏజ్లో, అక్కడే ఉండిపోయాడు. అది ఎవరి జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయను కూడా చేయలేదు. ఫ్యాంటసీ కదా, ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్యాంటసీ దాంట్లో కూడా నాకు ఎందుకు ఇలాగ ఎమోషన్ జనరేట్ అయింది, వీళ్ళు ఏం చేస్తున్నారు వెనకాల అని అక్కడి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సార్. అంటే ఏంటి, వాట్ ఈస్ ద క్రాఫ్ట్ బిహైండ్ దిస్, వాట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి నా బుర్రలో. ఓకే. సో అక్కడి నుంచి ఇంకా డీపెన్ అయింది. అప్పటి వరకు జస్ట్ ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ మొత్తం అంతా చూస్తున్నా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్రేమ అయిపోయింది, ప్రేమ అనేది ఎస్టాబ్లిష్ అయింది. బట్ ప్రేమ డీపెన్ అయింది అక్కడి నుంచి, సీరియస్ అయింది. ఎస్. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇప్పుడు చెప్పావు, ఆ వాతావరణంలో పెరిగావు చిన్నప్పటి నుంచి అండ్ ఇన్స్పైర్ అయ్యావు, లోపల నుంచి ఇన్స్టిగేట్ అయ్యింది, న్యాచురల్ స్టిర్ అది. అవును, ఒరిజినల్గా సహజ సిద్ధంగా వచ్చిన ఆవేశం ఇది. బబుల్ గమ్ చేసావు సార్. చేసిన తర్వాత యూ హ్యాడ్ ఏ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ. అర్థం చేసుకోవడం, ఆవేశపడడం, సినిమా చేయడం. ఆ సినిమా పెద్దగా నీకు గుర్తింపునిచ్చింది తప్పితే నీకు రేటుని ఫిక్స్ చేయలేదు. అవును అవును. నీకు ఈ ప్రయాణంలో ఇది సాధ్యం, ఇది సాధ్యం కాదు అని అనిపించిన విషయాలు ఏంటి సార్? ఒకటైతే అనిపించింది సార్, మన జీవితంలో మనం గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధ్యం సార్. అదైతే గట్టిగా నమ్మాను. ఇది సాధ్యం కాదు అన్నది కూడా ఏది సాధ్యం కాదు అని అయితే అనిపించింది. అంటే మనం దానికి ప్రయత్నం కూడా చేయాలి దాని పట్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్స్కి వెళ్ళను సాధ్యం అని అంటే నేను రాకెట్ సైన్స్ నేర్చుకోవాలి. నేను రాకెట్ సైన్స్ నేర్చుకొని ఆ సైన్స్ నేర్చుకోవాలి, దాని పట్ల నేను నా ఎఫర్ట్ని పెట్టాలి. పెడితే సాధ్యం అవుతుందేమో. ఇంకా మార్స్లో ఎవరు జనాలు అయితే వెళ్ళలేదు అక్కడి వరకు, రోవర్ల వరకు వెళ్ళాయి. మార్స్లో వాటర్ ఉందని తెలుసు అంతే. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు ఏదైనా, ఎఫర్ట్ నిజంగా పెడితే. అండ్ ఆ ఎఫర్ట్స్లో ఏం లోపాలు ఉన్నాయని తెలుసుకుంటే ఇంకా ఫాస్టర్గా వెళ్ళొచ్చు అని అయితే అర్థమైంది. అసాధ్యం అని ఏమనిపించింది? ఏది అసాధ్యం కాదనిపించిందా? డిపెండ్ సార్, కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు మనం ఇప్పుడు దేని గురించి అదే అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఏదైనా ఒక విషయం గురించి కానీ ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు సాధ్యాసాధ్యాలు అన్న మాట వస్తుంది. అవును అవును. చాలా వెరీ క్యాజువల్గా సాధ్యాసాధ్యాలు చూసుకుంటారా అంటారు పెద్దవాళ్ళు. అవును. సో నీ లెక్క ప్రకారం ఏంటంటే మనం కష్టపడి పనిచేస్తే గ్యారంటీగా సాధించగలం. అబ్సల్యూట్లీ సార్, ఏదైనా సాధ్యం అన్నది ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నావు నువ్వు. అవును సార్, అంతే కదా. ఇప్పుడు ఈ మోగ్లీ సినిమా నీకు ఆ సాధ్యాన్ని చూపిస్తుందా? అది నేను ఇంకా చెప్పలేను సార్. ఎందుకు చెప్పలేవు? ఇన్నాళ్ళు సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని కష్టపడి అడవిలోని పావుల మధ్య నేను చెప్పిన మధ్యలో చెప్పిన పాయింట్ మిస్ అయిపోయారు. ఏంటది? ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద జర్నీ మోర్. నేను దీంట్లో చాలా నేర్చుకున్నాను సార్. యాజ్ అన్ యాక్టర్ నేర్చుకున్నాను, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేర్చుకున్నాను. జనాలు ఎలా ఉంటారు, జనాలు పీపుల్ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. పట్టణంలోనే కాదు అడవిలో కూడా బతకచ్చని అవి అర్థమైంది. సో ఈ జర్నీని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో అగైన్ అవుట్కమ్ అంటారా, దట్ ఈస్ నేను ఇప్పుడు నేను ప్రమోషన్ చేస్తున్నాను. ఇది నా 100% ప్రయత్నం పెడుతున్నాను. బికాజ్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై యాక్టింగ్.
నా యాక్టింగ్ నిజంగా రీచ్ అవ్వాలంటే నేను దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తే దానికి కావాల్సిన దాని వ్యాలిడేషన్ వస్తుంది ఏదో ఒక రోజు, రేపు కాకపోవచ్చు, ఎప్పుడైనా ఏదో ఒక రోజైనా వస్తుంది. సో ఈ జర్నీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో ఓవరాల్గా ఇంకా అవుట్కమ్ మన చేతిలో లేదనేది కూడా నాకు అది అర్థమైంది. కానీ బట్ నీకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా సినిమా చేసిన తర్వాత. సార్ యూ హ్యాడ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సార్ విత్ బబుల్ గమ్. అవును ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది, ఫర్ రిలీజ్ రెడీ అవును కదా. ఉన్నప్పుడు నీకంటూ ఒక ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసిన సినిమా మీద అది కూడా నచ్చి ఇన్వాల్వ్ అయ్యి అవును. ఇమ్మెర్స్ అయ్యి చేసావు కదా. అవును సార్. పండుతున్నాయా లేదా సీన్లు అన్నది కొంతవరకు అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ ఆ లెక్క ప్రకారం చెప్పాలంటే ఇది సో నా సెన్సిబిలిటీ సూపర్ హిట్ బ్లాక్ బస్టరా సార్, నా సెన్సిబిలిటీ పరంగా సార్, నేను చూసిన సినిమాలు కానీ నా ఎక్స్పీరియన్సెస్ త్రూ నాకైతే సినిమాలో చాలా సీన్లు చాలా వర్కౌట్ అయ్యాయి సార్. ఓవరాల్ సినిమా చాలా చాలా వర్కౌట్ అయింది నాకు. నేను ఎంజాయ్ చేశాను, కొన్ని చోట్ల ఇమోషనల్ సీన్స్లో దాన్ని ఇమోషన్ని ఫీల్ అయ్యాను అండ్ థింగ్స్ లైక్ దట్. అండ్ హిట్టా సూపర్ హిట్టా బంపర్ హిట్టా అనేది నేను చెప్పకూడదు సార్, చెప్తే అది తప్పు. ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్ లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడే నేను ఫస్ట్ సూపర్ హిట్ బంపర్ హిట్ అని అంటే అది ప్రాబ్లమాటిక్. అప్పుడు జనాలు దాన్ని అయితే కాలేదు అంటే, ఒకవేళ నిజంగా కాలేదంటే అప్పుడు ఆ రోజు ఏమైంది అన్నారంటే అదేలే. ఆ ముందు చూపు ఉండడం చాలా మంచిది, ఆ కాషన్ ఉండడం చాలా మంచిది. అండ్ దెన్ యూ విల్ కీప్ యువర్ సెల్ఫ్. ఎవరికైనా ఉండాలి, ఎవరికైనా దే షుడ్ నెవర్ థింక్ బిగ్గర్ దాన్ ది షోస్. అది కరెక్ట్. అబ్సల్యూట్గా నేను ఒకటైతే చెప్పగలను సార్, సినిమా గురించి అయితే కాన్ఫిడెంట్గా ఉన్నా సార్. సందీప్ రాజ్ రైటింగ్తో కానీ, నేను పెట్టిన ప్రయత్నంతో కానీ, మిగతా కాస్ట్ అండ్ క్రూ చేసిన పర్ఫార్మెన్సెస్ కానీ, లేదా భైరవ మ్యూజిక్ కానీ, మా డిఓపి ఫ్రేమ్స్ కానీ, అన్నీ కూడా క్వాలిటీ 1% కూడా తగ్గకుండా ఎఫర్ట్ 100% పెట్టి ప్రేమతో చేసిన సినిమానే అని అయితే నమ్ముతున్నాను నేను. దానిపైన అయితే 100% కాన్ఫిడెంట్. సినిమా గ్రాఫ్లో స్టోరీ పరంగా కూడా, స్క్రీన్ ప్లే పరంగా కూడా సందీప్ రాజ్ హస్ డన్ అ గ్రేట్ జాబ్. సో దట్ వే ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. మిగతాది నేను చెప్తే ఇంకేమైనా ల్యాండ్ అయ్యి ఇంకా నాకు ఇందాక శ్లోకం ఇంకోసారి చెప్పుకుంటే అయిపోతుంది. అంతే కదా. అంతే సార్. అది దృష్టిలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి సార్ లైఫ్లో ఫెయిల్యూర్ అన్నది ఉండదు రోషన్. థ్యాంక్ యూ సార్. యాజ్ లాంగ్ ఎస్ దట్ ఈస్ ఇన్ మైండ్ సార్, వాళ్ళకి తిరుగుండదు సార్. ఈ ప్రాక్టికల్ వరల్డ్లో అవును సార్, అది పెట్టుకుని కష్టపడి సెల్ఫ్లెస్గా కష్టపడి చాలా రెస్ట్ బిలాంగ్స్ టు ది నేచర్ ఎగ్జాక్ట్లీ అనుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు సార్. అండ్ యూఆర్ ఆల్సో ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ వెరీ న్యూ ఏరియా, న్యూ స్పేస్. ఫారెస్ట్ గట్ట, బిల్డింగ్లు గట్ట ఎక్కడ కనిపించవు కదా. ఏరోప్లేన్లు, అవును, హెలికాప్టర్లు సార్, జీపులు, వ్యాన్లు. జీపులు ఉన్నాయి సార్. అంటే ఇన్ ది సెన్స్ ఉంటాయి జీపులు ఉంటే అదంతా, బట్ ఆ క్యాన్వాస్ డిఫరెంట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాటికి ఇవాళ రేపు బాగా జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు సార్, బాగా కనెక్ట్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సార్. రెగ్యులేటరీని చూడట్లేదు. దట్ ఈస్ వేర్ బబుల్ గమ్ సఫర్డ్. అబ్సల్యూట్లీ. కాబట్టి నీకు December 12 సార్ చాలా పెద్ద పాత్ బ్రేకింగ్ డే సార్ ఫర్ యూ సార్. 100% గ్యారంటీ సక్సెస్ కొట్టబోతున్నావు నువ్వు. అండ్ వీ విల్ మీట్ ఆన్ సక్సెస్ మీట్ yes sir of Mowgli 2025. thank you sir, All the thank you best. so much. God bless you.